హాయ్ అండి. ఇది చూడండి, మేము బ్లౌజ్కి కప్స్ వేస్తాము. కప్స్ వేసినప్పుడు ఎలా ఉండాలి అంటే ఇది చూడండి నీట్గా సీట్ అయిపోయింది, ఇటు అటు కదలదు, అలా ఉంటుంది. ఏం చేయాలి అంటే ఇది చిన్న ట్రిక్ అండి, ఏమీ లేదు. మేము యాక్చువల్గా ఈ సెంటర్లోనే స్టిచ్ వేస్తాము. అలా కాకుండా మేము ఇదిగోండి కప్పు పెట్టాము కదా, కప్పు పెట్టినప్పుడు ఇది ఫస్ట్ జాయిన్ చేసుకుంటాం కదా. ఈ జాయిన్ చేసుకున్నప్పుడు ఈ జాయిన్ చేసుకున్న దానికే స్టిచ్చింగ్ వేయాలండి. ఎందుకంటే దీన్ని బట్టి వేసేస్తే బయటకి కనిపిస్తుంది మనకి స్టిచ్, అక్కడ వేయాలి. తర్వాత ఇక్కడ సెంటర్లో వేస్తే ఏమవుతుందంటే ఇటు అటు తిరుగుతూ ఉంటుందండి. ఇదిగోండి చూడండి, ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. సెంటర్లో ఒక్కటే వేస్తే ఇలా తిరుగుతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆముల దగ్గరికి ఒక స్టిచ్ వస్తుందండి. ఈ స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్కి ఇది సెంటర్లో ఇక్కడ వేసాము కదా, అలాగే కొంచెం పైకి ఇక్కడ కొనాకి ఒకటి వేసేస్తే ఇక్కడ పైకి రాకూడదండి స్టిచ్. ఈ జాయింట్ చేసుకున్న పీస్కే అటాచ్ చేయాలన్నమాట. ఇది సెంటర్దైనా సరే పైదైనా సరే అలా అటాచ్ చేస్తే మనకు ఇటు అటు జరగదు. ఇప్పుడు ఇది చూడండి, ఇలా అవుతుంది. ఇది అలా అవ్వదు, ఒక్క ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత కూడా మేము స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో అది. ఇదిగోండి చూసారా, ఇలా కరెక్ట్గా ఉంటుందండి మనకి. ఇప్పుడు ఇది చూడండి, మనకి మేము స్టిచ్ పైన చెయ్యలేదు, దీనికి అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనకి అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏం చేయాలి అంటే మనము ఇది కప్పు పెట్టుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక్క ప్లేస్లో స్టిచ్ వేస్తే ఇలాగా ఉంటుందండి. ఇంకా కదిలే ఛాన్సే లేదండి, ఆ కప్పు ఉన్న ప్లేస్లోనే ఉంటుంది. మీకు కస్టమర్ దగ్గర నుంచి కూడా మనకి కంప్లైంట్ రాదు, ఈ కప్పులు పెడితే ఒక రకంగా ఉంటుంది ఏంటి ఇలాగా అని కాదండి. ఇది ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది చూడండి. ఇది స్టిచ్ చెయ్యలేదండి, చూసారా ఎలా ఉందో. ఇది స్టిచ్ చేస్తే ఈ షేప్లో వస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.